ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు గత 9 నెలలు కూడా ఆయన కృపచిత మనల్ని భద్రపరిచి కాపాడిన మహిమ గల దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి యొక్క అక్టోబర్ మాసంలో 10వ నెలలో మనం ప్రవేశిస్తుండగా దేవుడు మన కొరకు దాచినిచ్చిన మేళ్ళ కొరకు మనం అందరం కూడా ప్రార్థిద్దాం. అదే రీతిగా మరి దేవుడు తన వాక్యం చెప్తున్నాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదనని కీర్తనలు 91వ అధ్యాయము 15వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు అందరం కూడా మనం మొరపెడదాము. దేవుడు మన శ్రమల నుండి మనల్ని విడిపించి గొప్ప చేయలాగున ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడమైన మా యేసయ్య, నాయన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో నీ యొక్క ప్రజల గురించి నా ప్రభా ఈ దినం మేము ప్రార్థిస్తున్నాం. నాయన ప్రభా, మేము అక్టోబర్ మాసంలో ప్రవేశిస్తుండగా మా కొరకు మీరు దాచించిన మేలులు, గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఈ యొక్క నెలలో ప్రభా నాయన, మరి మేము జరిగించిన కార్యాలన్నీ కూడా ఆయన నీ మహిమార్థ కొరకు జరగడానికి నీ కృపా, నీ కనికరము దయచేయండి. వారి శ్రమలో వారిని విడిపించండి, వారిని గొప్ప చేయమని అడుగుతున్న ప్రభా. వారు మొరపెట్టినప్పుడు వారికి ఉత్తరము దయచేయండి ప్రభా. ఎదుగో నాయన తండ్రి, ఈ సమయం ముందు ప్రభా ఉద్యోగం లేని వారి గురించి ప్రార్థిస్తున్నాము, అనారోగ్యత ఉన్న వారి గురికి ప్రార్థిస్తున్నాము, ఇల్లులు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము, వివాహ సంబంధం కాని వారి గురికి ప్రార్థిస్తున్నాము, గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు, వారందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. వారందరికీ నీ ఉచితమైన రక్షణ దయచేసి వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఈ యొక్క ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని నీ సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో బతిమాలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.